కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ తో కూడిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, రెండు చిన్న పార్టీలతో జతకట్టిన బీజేపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఓవర్ టు యు. శిలా మూడవ దశలో మొత్తం 117 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలన్నిటి కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి తొలి 2 గంటలకు సంబంధించిన పోలింగ్ అనేది దాదాపుగా ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలతో కూడా కలుపుకొని 10% లోపే నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు అనేవి కూడా పనిచేయని పరిస్థితి అనేది కూడా ఉంది. ముఖ్యంగా 3 రాష్ట్రాల నుంచి ఈవీఎంల కంప్లైంట్స్ అనేవి కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన లో చాలా ఈవీఎంలు అనేవి కూడా పనిచేయడం లేదని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ రావడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కంప్లైంట్ కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం కలగజేసుకొని ఈవీఎంలను సరిచేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం 7 విడతలుగా 17వ లోక్సభకు ఎన్నికలన్నిటి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే 2 విడతల ఎలక్షన్స్ అనేవి కూడా పూర్తయ్యాయి. 3వ విడతలో 117 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్ అనేవి కూడా జరుగుతుంది. ఏప్రిల్ 11వ తారీఖున తొలి విడతలో 91 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరిగింది. దాదాపు 69.43% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక రెండో విడత విషయానికి వస్తే ఏప్రిల్ 18వ తారీఖున జరిగిన రెండో విడతలో 95 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓటింగ్ అనేది కూడా జరిగింది. ఇందులో 62% పోలింగ్ అనేది కూడా నమోదైంది. అయితే ఈ 17వ లోక్సభకు జరుగుతున్న 7 విడతల పోలింగ్లలో భాగంగా 3వ విడత పోలింగ్ అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది. చివరి విడత పోలింగ్ అనేది మే 19వ తారీఖున మొత్తం ఈ ప్రక్రియ అనేది మొత్తం కూడా ముగిసే అవకాశాలు కూడా ముగియనున్నాయి. అయితే ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజు జరుగుతుంది. ప్రధానమంత్రి కొద్దిసేపు క్రితం తన యొక్క ఓటు హక్కును అహ్మదాబాద్ లో వినియోగించుకోవడం కూడా జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజు జరగనుంది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్పూరికి సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజే జరుగుతుంది. ప్రముఖ సినీ నటి జయప్రద రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి. దానికి సంబంధించిన పోలింగ్ అనేది కూడా ఈ రోజే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో అధ్యక్షులు అంటే వివిధ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు పోటీ చేయనుండటంతో ఈ 3వ విడత పోలింగ్ అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని మైన్పూరి నుంచి సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక ములాయం సింగ్ యాదవ్ తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక మేనకా గాంధీ ఫిల్బిత్ నుంచి, అంటే గతంలో మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ఫిల్బిత్ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ నుంచి వరుణ్ గాంధీకి ప్రత్యర్థిగా ఎస్పీకి సంబంధించిన హేమరాజ్ వర్మ పోటీలో ఉన్నారు. దాంతో పాటుగా సినీ నటి జయప్రద కూడా, అదేవిధంగా బీహార్లో నుంచి మాదేపుర లోక్సభ స్థానం నుంచి శరత్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. అధికారిక లోక్తంత్ర పార్టీ నుంచి ఆయన పోటీలో ఉండడం కూడా జరిగింది. మహారాష్ట్రలోని బారామతి నుంచి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇక్కడ నుంచి పోటీ చేసిన పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా ఈసారి 3వ విడత పోలింగ్ లో భాగంగా చాలా మంది కూడా ప్రముఖులు పోటీ చేస్తుండటంతో ఇది దేశవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించిన పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ 3 విడతలు కూడా కలుపుకొని దాదాపు 300 నియోజకవర్గాలకు పైగా ఓటింగ్ అనేది కూడా పూర్తయినట్లు కూడా అవుతుంది. కాబట్టి దాదాపుగా 60 to 70% ఓటింగ్ అనేది కూడా, అంటే లోక్సభ స్థానాలకు ఓటింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి మరొక 4 విడతల్లో పోలింగ్ అనేది కూడా జరుగుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అయితే ఇప్పటికీ హింసాత్మక ఘటనలు కానీ లేకపోతే ఇతరత్ర ఘటనలు కానీ చోటు చేసుకున్న పరిస్థితి అనేది కూడా కనపడడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈవీఎంలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా తలెత్తుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అహ్మదాబాద్ లో ఓటుకు వినియోగించుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇటు మీడియాతోటి మాట్లాడడం కూడా జరిగింది. నేను ఓటు హక్కు వినియోగించుకొని నా కర్తవ్యాన్ని కూడా నిర్వహించాను. సొంత రాష్ట్రం గుజరాత్ లో ఓటు వేయడం అనేది కూడా ఆనందంగా ఉందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను భాగస్వామి అయ్యాను కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని చెప్పేసి కూడా కోరడం కూడా జరిగింది. దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ఎన్నుకోవాలన్నది వాళ్ళకి చాలా బాగా తెలుసు ఉంటుంది.
కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఈ ప్రజాస్వామ్యం కోసం జరిగే పండుగలో ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో వచ్చి ప్రజలు ఓటు వేయాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఐఈడి ఆయుధాల కంటే ఓటర్ల దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డు అనేది కూడా శక్తివంతమైన ఆయుధం అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే ఓటు వేసిన తర్వాత ఓపెన్ టాప్ కు సంబంధించిన జీబులో ఆయన ప్రయాణించడం అనేది కొంత వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి విపక్షాల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతోంది. ఓటు హక్కు వేసిన తర్వాత ఆయన ఆ విధంగా వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. 2014లో కూడా ఇదే విధమైన వైఖరిని అవలంబించారని చెప్పేసి కూడా విపక్షాలు తప్పుపడుతున్న పరిస్థితిని కూడా కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా మొదటి 2 గంటల్లో పోలింగ్ శాతం అనేది కూడా 10% కంటే బిలోనే నమోదైంది. ఇంకా పోలింగ్ శాతం అనేది కూడా పెరిగే అవకాశం ఉందన్నట్లుగా కూడా ఎన్నికల వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈవీఎంలకు సంబంధించి ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తాయో కంప్లైంట్స్ మొత్తాన్ని కూడా ఇమ్మీడియట్ గా సరిదిద్దామని చెప్పేసి కూడా కోరుతున్న ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. మొత్తం పోలింగ్ ప్రక్రియను మొత్తాన్ని కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రణిప్లో ఉన్న నిషాన్ హై స్కూల్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఆ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయన వెంట ఉన్నారు. ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓటు చాలా విలువైందన్న ఆయన దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయిస్తుందన్నారు. आज पूरे देश में तीसरे चरण का मतदान हो रहा है। मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला। जैसे कुंभ के मेले में स्नान करके एक पवित्रता का आनंद आता है, वैसा ही लोकतंत्र के इस महापर्व में मतदान करके उस पवित्रता की मैं अनुभूति करता हूं। मैं विशेष करके देश के सभी नागरिक भाइयों बहनों से आग्रह करूंगा कि इस लोकतंत्र के पर्व में अभी जहां जहां मतदान बाकी है, पूरे उमंग उत्साह और एक उत्सव के रूप में सब मतदान करें। मतदान किसको करे किसको न करे, भारत का मतदाता जितना समझदार है, नीर क्षीर का विवेक जानता है, दूध का दूध और पानी का पानी करने का उसकी जो विशेषता है। అహ్మదాబాద్లో ఓటు హక్కును వినియోగించుకునే ముందు మోడీ తన తల్లిని కలిశారు. గాంధీనగర్ వెళ్లిన మోడీ తన తల్లి నివాసానికి చేరుకుని అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్కు బయలుదేరారు.
అటు కేరళ సీఎం పినరాయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూరు జిల్లాలోని పినరాయిలోని ఆర్పీ అమలా బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో క్యూ లైన్లో నించుని ఓటు వేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అందరూ కృషి చేయాలని విజయన్ పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.